అందరికీ నమస్కారం అండి. హైమా తెలుగు స్టోరీస్ ఛానల్కు స్వాగతం. నేను రచించిన చిన్న కోడలు కథకు మీరు చూపిన ఆదరణ, అభిమానానికి శతకోటి నమస్కారములు. మీరందించిన ఈ స్ఫూర్తితో మీకోసం మీ హైమా రచించిన నా కోడలు గెలిచి చూపించింది అనే కథతో ఈరోజు మీ ముందుకొచ్చేశానండి. ఇక కథలోకి వెళ్దామా? ఉదయం 5 గంటలు. తూర్పు దిక్కున ఎర్రటి సూర్యుడు నెమ్మదిగా ఉదయిస్తున్నాడు. అది గోదావరి జిల్లాలోని వెంకటాపురం అనే చిన్న గ్రామం. ఆ ఉదయం ఎంతో ప్రశాంతంగా కనిపిస్తోంది. పచ్చని వరి పొలాలపై మంచు బిందువులు ముత్యాల్లా మెరుస్తున్నాయి. ఆలయం నుంచి వినిపిస్తున్న సుప్రభాతం గ్రామమంతా మారుమ్రోగుతోంది. గ్రామానికి చివర్లో ఒక చిన్న ఇంటి ముందర తులసికోట చుట్టూ ముగ్గు వేస్తోంది మేఘన. సాంప్రదాయం ఉట్టిపడే దుస్తులు, జడలో మల్లెపూలు, నుదుటిపైన చిన్న ఎర్రటి బొట్టు. ఆమెను చూసి ఎవరైనా మరొక్కసారి తిరిగి చూసేంత అందంగా ఉంటుంది మేఘన. కాని ఆమె అందం కంటే గొప్పది ఆమె కళ్లల్లో కనిపించే ఆత్మవిశ్వాసం. ముగ్గు పూర్తి చేసి లోపలికి వెళ్ళింది మేఘన. అమ్మా, కాఫీ తయారైంది అని పిలిచింది. అప్పుడే నిద్రలేచి బయటకొస్తున్న సరోజ చిరునవ్వుతో తన కూతురి తల నిమిరింది. మేఘనా, ఈరోజు కూడా ఇంత తెల్లవారుజామునే లేచావా? చదవాలి కదమ్మా మరి అని నవ్వింది మేఘన. ఇంటి హాల్లో పేపర్ చదువుతున్న తండ్రి రామచంద్రరావు ఆ మాట విని చిరునవ్వు నవ్వాడు. మా అమ్మాయి ఒక్కరోజు కూడా పుస్తకం వదలదు అనుకుంటూ మురిసిపోయాడు. మేఘన చిన్నప్పటి నుంచే చదువులో మొదటి స్థానం. 10వ తరగతి జిల్లా ఫస్ట్, ఇంటర్మీడియట్లో రాష్ట్ర స్థాయిలో ర్యాంక్, డిగ్రీలో గోల్డ్ మెడల్. ఆ తర్వాత పీజీ కూడా అత్యుత్తమ మార్కులతో పూర్తి చేసింది. గ్రామంలో అందరూ ఒకటే చెప్పుకునేవారు, ఈ అమ్మాయి పెద్ద ఆఫీసర్ అవుతుంది అని. కాని మేఘన మాత్రం ఒకటే మాట చెప్పేది, నేను కలెక్టర్ అవ్వాలి అని. ఆ మాట విన్నప్పుడల్లా ఆమె తండ్రి కళ్లల్లో గర్వం కనిపించేది. నీ కల నిజం కావాలమ్మా అని ఆశీర్వదించేవాడు. ఒకరోజు మేఘన తన గదిలో పుస్తకాలు చదువుతోంది. టేబుల్ మీద భారత రాజ్యాంగం, భారత చరిత్ర, ఆర్థిక శాస్త్రం, పర్యావరణం. గోడ మీద ఒక చిన్న కాగితం అంటించి ఉంది. డిస్ట్రిక్ట్ కలెక్టర్ మేఘన ఆర్. ఆ కాగితం ప్రతిరోజు ఆమెకు కొత్త ఉత్సాహాన్ని ఇచ్చేది. అప్పుడే బయట నుంచి సరోజ పిలిచింది. మేఘనా, ఒకసారిలా రామ్మా. బయటకొచ్చిన మేఘన హాల్లో కూర్చున్న అపరిచితులను చూసి ఆశ్చర్యపోయింది. వాళ్లు పక్క గ్రామానికి చెందిన కృష్ణమూర్తి, ఆయన భార్య లక్ష్మి, వారి కుమారుడు కార్తీక్ పెళ్లి చూపులకు వచ్చారు. మేఘన కొంచెం సంకోచంగా అందరికీ నమస్కారం చేసింది. లక్ష్మి మాత్రం మొదటి చూపులోనే మేఘనను ఇష్టపడింది. ఆమె మాట్లాడే తీరు, పెద్దల పట్ల గౌరవం, కళ్లల్లోని వినయం అన్నీ లక్ష్మికి నచ్చాయి. కాసేపటి తర్వాత, ఇద్దరూ కాసేపు మాట్లాడుకోండి అన్నారు పెద్దలు. ఇంటి వెనక ఉన్న తోటలో ఇద్దరూ నడుస్తున్నారు. కొద్దిసేపు ఎవరూ మాట్లాడలేదు. చివరకు కార్తీక్ మౌనం వీడి, మీకు చదువంటే చాలా ఇష్టమట? అవును. ఉద్యోగం చేయాలనుకుంటున్నారా? ఆ ప్రశ్న విన్న మేఘన కళ్లల్లో వెలుగు మెరిసింది. ఉద్యోగం మాత్రమే కాదు, నేను జిల్లా కలెక్టర్ అవ్వాలని చిన్నప్పటినుంచి నా కల. కార్తీక్ కాస్త వెటకారంగా నవ్వాడు. ఓ, చాలా పెద్ద కల. కల పెద్దదైతేనే కష్టపడాలని అనిపిస్తుంది కదా అని అమాయకంగా చెప్పింది మేఘన. ఆ సమాధానం విన్న కార్తీక్ ఏమనుకున్నాడో బయటపడలేదు. చూద్దాం అన్నాడు. ఆ ఒక్క మాటలో అర్థం మేఘనకు అప్పుడు తెలియలేదు. కొన్ని రోజుల తర్వాత ఇరు కుటుంబాల సమ్మతితో పెళ్లి నిశ్చయమైంది. గ్రామమంతా సందడిగా మారిపోయింది. పెళ్లి రోజు మంగళ వాయిద్యాలు, వేద మంత్రాలు, బంధువుల సందడి. పెళ్లి మండపం పూలతో కలకల్లాడుతోంది. ముహూర్త సమయానికి కార్తీక్ మేఘన మెడలో తాళి కట్టాడు. సరోజ, రామచంద్రరావు కళ్లల్లో ఆనంద బాష్పాలు. మా అమ్మాయి జీవితమంతా సంతోషంగా ఉండాలి అని దేవుణ్ణి ప్రార్థించారు. పెళ్లైన తర్వాత మేఘన మొదటిసారి అత్తగారింట్లో అడుగుపెట్టింది. లక్ష్మి హారతిచ్చి, కుడికాలు పెట్టమ్మా అంది. ఇంట్లోకి అడుగుపెట్టిన వెంటనే మేఘన అందరికీ నమస్కారం చేసింది. లక్ష్మి వెంటనే ఆమెను లేపి,
ఈ రోజు నుంచి నువ్వు మా కోడలు కాదమ్మా, ఈ ఇంటి కూతురువు అంది. ఆ మాట మేఘన మనసుని తాకింది. నాకు నిజంగా మంచి అత్తగారు దొరికారు అని అనుకుంది. రోజులు గడుస్తున్నాయి. మేఘన ఇంటి పనులు నేర్చుకుంటూనే సమయం దొరికినప్పుడల్లా పుస్తకాలు చదువుతోంది. ఒకరోజు మధ్యాహ్నం భోజనమయ్యాక అందరూ విశ్రాంతి తీసుకుంటున్నారు. మేఘన తన గదిలో పుస్తకం తెరిచి చదువుతోంది. ఆమె చేతిలో ఉన్నది ఇండియన్ పోలిటీ. దాన్ని చూసిన లక్ష్మి చిరునవ్వుతో అడిగింది, ఇంకా చదువుతూనే ఉన్నావా? అవునత్తయ్య, అవకాశం దొరికినప్పుడల్లా కొంచెం కొంచెం చదువుతూ ఉంటాను. ఓ, బావుందమ్మా అని చెప్పి వెళ్ళిపోయింది. ఆ మాటలు హాల్లో సోఫాలో నడుంవాల్చిన కృష్ణమూర్తి చెవిన పడ్డాయి. లక్ష్మి, కోడలింకా ఉద్యోగాల గురించి ఆలోచిస్తోందా? అదేమీ లేదండి, ఏదో చదువుకుంటోంది అంతే. పెళ్ళయ్యాక కూడా చదువు, ఉద్యోగం ఇవన్నీ అవసరమా? లక్ష్మి మౌనంగా నిలబడిపోయింది. ఆ సమయంలో కార్తీక్ కూడా అక్కడే ఉన్నాడు. తండ్రి మాటలు విని, నాన్న చెప్పింది నిజమే, ఇప్పుడు ఆమె బాధ్యత ఈ ఇల్లు, సంసారం, పిల్లలు అంతే కదమ్మా అన్నాడు. ఆ మాటలు మేఘన గదిలోకి స్పష్టంగా వినిపిస్తున్నాయి. ఆమె చేతిలోని పుస్తకం నెమ్మదిగా మూసుకుంది. ఆమె కళ్లల్లో మొదటిసారి భయం కనిపించింది. అంటే నా కళ ఇక్కడితో ముగిసిపోతుందా అని మనసులోనే అనుకుంది. కాని గదికి బయట నిలబడి ఉన్న లక్ష్మి మాత్రం మేఘన కళ్లలోని ఆ బాధను గమనించింది. ఆ క్షణమే ఆమె మనసులోనే ఒక నిర్ణయం తీసుకుంది. ఈ అమ్మాయి కళ్లలోని కలను నేను చచ్చిపోనివ్వను, ఏం జరిగినా సరే. ఆ నిర్ణయం ఆ ఇంటి భవిష్యత్తును పూర్తిగా మార్చబోతుందని అప్పటికి ఎవరికీ తెలీదు. మేఘన గదిలో కూర్చొనుంది. ముందు టేబుల్ పైన పుస్తకాలు తెరిచి ఉన్నా ఆమె కళ్లకు అక్షరాలు కనిపించటం లేదు. బయట హాల్లో కృష్ణమూర్తి చెప్పిన మాటలు ఇంకా ఆమె చెవుల్లో మారుమ్రోగుతున్నాయి. పెళ్ళయ్యాక కూడా చదువు, ఉద్యోగం ఇవన్నీ అవసరమా? ఆ మాటలు ఆమె గుండెను భారంగా చేశాయి. అప్పుడే తలుపు దగ్గర చిన్నగా తట్టిన శబ్దం వినిపించింది. మేఘనా, లక్ష్మీ స్వరం. మేఘన వెంటనే కన్నీళ్లు తుడుచుకుని తలుపు తీసింది. అత్తయ్య, లోపలికి రండి. లక్ష్మి లోపలికొచ్చి చుట్టూ చూసింది. టేబుల్ మీద పుస్తకాలు, గోడకి అతికించిన డిస్ట్రిక్ట్ కలెక్టర్ మేఘన అనే కాగితం, పక్కనే భారతదేశ మ్యాప్. ఆమె మనసులో ఏదో కదిలింది. నువ్వు నిజంగానే కలెక్టర్ అవ్వాలనుకుంటున్నావా అమ్మా? మేఘన కళ్లల్లో మళ్లీ వెలుగు మెరిసింది. నాకు చిన్నప్పట్నుంచే అదే కల అత్తయ్యా. ఎందుకు కలెక్టరే కావాలనిపించింది నీకు? మేఘన కొద్దిసేపు మౌనంగా ఉండి, మా ఊరికి ఒకసారి కలెక్టర్ గారొచ్చారు. వరదలో ఇళ్లు కోల్పోయిన వాళ్లకు సహాయం చేశారు. అందరూ ఆయన దేవుడ్లా చూస్తున్నారు. అప్పుడు నేను చాలా చిన్నపిల్లను. అప్పుడే అనుకున్నాను, ఏదో ఒకరోజు నేను అలాంటి అధికారి అవ్వాలి అని. లక్ష్మి చిరునవ్వు నవ్వింది. చాలా మంచి ఆలోచన. మేఘన ఆశ్చర్యంగా చూస్తోంది. ఆ ఇంట్లో తన కలను మెచ్చుకున్న మొదటి వ్యక్తి లక్ష్మియే. ఆ సాయంత్రం అందరూ టీ తాగుతున్నారు. మేఘన ధైర్యం చేసి మాట్లాడింది. మామయ్య గారు, మీతో ఒక మాట చెప్పాలి. కృష్ణమూర్తి పేపర్ మడిచి చూశాడు. చెప్పమ్మా. నేను గ్రూప్ 1 కోచింగ్లో చేరాలనుకుంటున్నాను. ఆ మాట వినగానే హాల్లో నిశ్శబ్దం అలముకుంది. కార్తీక్ టీ కప్పు టేబుల్ పైన పెట్టాడు. కృష్ణమూర్తి ముఖం గంభీరంగా మారింది. అంటే ఉద్యోగం చేయాలనుకుంటున్నావా? అవును మామయ్య గారు. ఈ ఇంట్లో అది జరగదు, అంతే. ఒక్క వాక్యం చెప్పి అక్కడి నుండి నిష్క్రమించబోయాడు అతను. కాని ఆ ఒక్క వాక్యం మేఘన గుండెల్లో పెద్ద రాయిలా పడింది. కాని అని ఏదో చెప్పబోతుంటే కృష్ణమూర్తి చెయ్యెత్తి ఆపేశాడు. మా కుటుంబంలో ఆడవాళ్లు బయట ఉద్యోగాలు చేయలేదు, నీక్కూడా అవసరం లేదు. కార్తీక్ కూడా వెంటనే అన్నాడు, నాన్న చెప్పిందే ఫైనల్. మేఘన ఒక్కసారి భర్త వైపు చూసింది. పెళ్లికి ముందు కార్తీక్ తాను చదువుకుంటానంటే చూద్దామన్న మాట ఎందుకన్నాడో ఇప్పుడు తనకు తోచింది.
ఆ రాత్రి గదిలో మేఘన, కార్తీక్ ఇద్దరే ఉన్నారు. మేఘన మెల్లగా అడిగింది, మీకు పెళ్లికి ముందు నా కల గురించి తెలుసు కదా? తెలుసు. అయితే ఇప్పుడు ఎందుకిలా మాట్లాడుతున్నారు? కార్తీక్ ప్రశాంతంగా చెప్పాడు. పెళ్లికి ముందు పరిస్థితి వేరు. ఇప్పుడు నువ్వు మా ఇంటి కోడలివి. అంటే నా కలలకు విలువ లేదా? సంసారం కూడా ఒక బాధ్యత. నేను సంసారం చూసుకుంటూనే చదువుకుంటాను. అది సినిమాల్లో జరుగుతుంది మేఘన, నిజ జీవితంలో కాదు. మేఘన బాధగా నవ్వింది. నా మీద మీకు నమ్మకం లేదా? కార్తీక్ కొద్దిసేపు మౌనంగా ఉండి, నువ్వు బయట ఉద్యోగం చేస్తే ఇంటి పనులెవరు చూస్తారు? మనిద్దరం చేసుకోవచ్చు. ఆ మాట విన్న కార్తీక్ కొంచెం అసహనంగా అన్నాడు. నేను ఆఫీస్కెళ్ళొచ్చాక వంట చెయ్యాలా? మేఘన ఏమీ మాట్లాడలేదు. ఆమెకు అర్థమైంది, సమస్య తన కల కాదు, ఆలోచన విధానం. మరుసటి రోజు మేఘన తన తల్లికి ఫోన్ చేసింది. అమ్మా, నాకు చదవాలనుంది. సరోజ కొద్దిసేపు మౌనంగా ఉండి, అమ్మా, ఇప్పుడు అత్తింట్లో ఎలా ఉంటే అలా ఉండు. అమ్మా, నువ్వైనా నాకు అండగా నిలుస్తావని అనుకున్నానమ్మా. ప్రతి అమ్మాయి పెళ్ళయ్యాక కొన్ని కలలు వదులుకోవాల్సిందే. ఆ మాట మేఘన గుండెను గుచ్చింది. సాయంత్రం తండ్రితో కూడా మాట్లాడింది. రామచందర్రావు ఎంతో ప్రేమగా చెప్పాడు, నువ్వు బాధపడకూడదని చెబుతున్నాను. వాళ్ళింట్లో వాళ్ళ నిర్ణయం ముఖ్యం. నాన్నా, నువ్వెప్పుడూ నేను కలెక్టర్ అవ్వాలి అనేవాడివి కదా. అవతల కొద్దిసేపు నిశ్శబ్దం. కాలం మారిందమ్మా అంటూ ఫోన్ కట్ చేశాడు ఆయన. మేఘన చేతిలో మొబైలున్నా మనసు మాత్రం పూర్తిగా ఖాళీ అయిపోయింది. ఆ రాత్రి లక్ష్మికి నిద్ర పట్టలేదు. మేఘన ఏడుస్తూ కిటికీ దగ్గర నిలబడి ఉండటం ఆమె కళ్ల ముందే తిరుగుతోంది. అప్పుడే ఆమెకి తన గతం గుర్తొచ్చింది. 40 సంవత్సరాల క్రితం. లక్ష్మి కూడా మేఘనలానే చదువులో చాలా చురుకైన అమ్మాయి. జిల్లాలోనే ఉత్తమ విద్యార్థినిగా బహుమతి పొందింది. ఆమె కల టీచర్ కావటం. గ్రామంలోని పేద పిల్లలకు ఉచితంగా చదువు చెప్పాలని ఎంతో ఆశ. కాని 18 ఏళ్లకే పెళ్లయింది. పెళ్లైన 3వ రోజే ఆమె పుస్తకాలు తీసుకుని చదువుతూ ఉండగా ఆమె అత్తగారు కోపంగా చెప్పారు, ఇక నుంచి ఆ పుస్తకాలు అవసరం లేదు. ఈ ఇంట్లో కోడలు పుస్తకాలు చదవకూడదు. ఆ మాటతో ఆమె చేతిలోని పుస్తకం నేలపైన పడింది. అది కేవలం పుస్తకమే కాదు, ఆమె కల. ఆ రోజు నుంచి ఆమె మళ్లీ ఆ పుస్తకాన్ని తెరవనే లేదు. ఆ కలను గుండెల్లోనే పూడ్చిపెట్టింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఎవరితో నా విషయం చెప్పలేదు కూడా. ఇప్పుడు మేఘనలో తన చిన్ననాటి రూపం కనిపిస్తోంది. లక్ష్మి కళ్లల్లో నీళ్లు తిరిగాయి. నా కల పోయినా కాని నా కోడలి కలలు మాత్రం పోకూడదు అని మనసులోనే అనుకుంది. మరుసటి రోజు ఉదయం మేఘన వంట చేస్తుంది. కూరలో ఉప్పు కొంచెం ఎక్కువైంది. కృష్ణమూర్తి వెంటనే అన్నాడు, 24 గంటలు చదువు గురించే ఆలోచిస్తే ఇలానే జరుగుతుంది. మేఘన తలదించుకుంది. కార్తీక్ కూడా ఏమీ మాట్లాడలేదు. లక్ష్మి మాత్రం నవ్వుతూ చెప్పింది, మరేం పర్వాలేదులేండి, ఉప్పు కొంచెం ఎక్కువైతే పెరుగు కలుపుకొని తింటాం అంతే అని చెప్పి మేఘన వైపు ప్రేమగా చూసింది. ఆ చూపులో నీకు నేనున్నాను అనే భరోసా కనిపించింది. మేఘన కళ్లల్లో మళ్లీ కన్నీళ్లు. కాని ఈసారి అవి బాధ కన్నీళ్లు కాదు, తనను అర్థం చేసుకున్న ఒక మనిషి ఉన్నాడనే ఉపశమనం. ఆ రాత్రి అందరూ నిద్రపోయారు. లక్ష్మి మెల్లగా మేఘన గది తలుపు తట్టింది. అమ్మా, ఓసారి ఇలా బయటికిరా. ఇద్దరూ ఇంటి వెనక తులసి చెట్టు దగ్గర కూర్చున్నారు. చల్లని గాలి వీస్తోంది. లక్ష్మి మేఘన చేతిని తన చేతిలోకి తీసుకుంది. ఒక ప్రశ్న అడుగుతాను. అడగండత్తయ్య. ఇంట్లో అందరూ వద్దు వద్దు అంటున్నారు కదా, అయినా నువ్వు నిజంగా చదవడానికి సిద్ధమా? మేఘన ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు. నా ప్రాణం ఉన్నంతవరకు నా కలను వదులుకోలేనత్తయ్య. లక్ష్మి ముఖంపైన చిరునవ్వు విరిసింది. అయితే ఇప్పటి నుంచి నీ కల నా బాధ్యత కూడా. మేఘన ఆశ్చర్యంగా అత్తగారిని చూసింది. అత్తయ్య, మీరు
ఎవరికీ చెప్పకు. సరైన సమయం వచ్చినప్పుడు మనం మొదలు పెడదాం. ఆ మాట విన్న మేఘన కన్నీళ్లు ఆపుకోలేకపోయింది. అత్తవుడిలో తలపెట్టుకుని చిన్న పిల్లలా ఏడ్చింది. లక్ష్మి ఆమె తల నిమురుతూ ఒక్క మాట మాత్రమే చెప్పింది. అందమైన కోడల్ని ఇంటికి తెచ్చుకోవటం ఒక్కటే అత్తరికం కాదు, ఆమె కలలకు అండగా నిలబట్టమే నిజమైన తల్లితనం. ఆ మాటలతో అత్తగారిలో తల్లిని చూసుకుంది మేఘన. ఆ రాత్రి ఇంట్లో అందరూ నిద్రపోయారు. గడియారం 12 గంటలు చూపిస్తోంది. కాని లక్ష్మికి మాత్రం నిద్ర పట్టలేదు. మేఘనతో మాట్లాడిన మాటలు మళ్లీ మళ్లీ గుర్తుకొస్తున్నాయి. నా ప్రాణం ఉన్నంత వరకు నా కలను వదులుకోలేనత్తయ్యా. ఆ మాటలో కనిపించిన పట్టుదల ఆమె మనసుని కదిలించింది. కిటికీ దగ్గరకు వెళ్లి ఆకాశం వైపు చూసింది. పౌర్ణమి వెన్నెల ఆవరణమంతా పరుచుకుంది. దేవుడా, నేను చెయ్యబోయేది తప్పు కాకూడదు, నా కోడలి జీవితం మారాలి అని మనసులోనే ప్రార్థించుకుంది. ఆ మరుసటి రోజు సాయంత్రం మేఘన తన గదిలో పాత నోట్స్ చూస్తోంది. లక్ష్మి మెల్లగా లోపలికొచ్చింది. అమ్మా, గ్రూప్ 1 కోచింగ్ ఫీజు ఎంతుంటుంది? మేఘన ఆశ్చర్యంగా చూసింది. అత్తయ్యా, అది ఇప్పుడెందుకు అడుగుతున్నారు? చెప్పమ్మా, సుమారు ఎంతుండొచ్చు? ఓ 85,000 రూపాయలుండొచ్చత్తయ్యా. లక్ష్మి కొద్దిసేపు మౌనంగా నిలబడింది. ఆమె దగ్గర అంత డబ్బు లేదు. కాని ఆమె మనసులో ఒక నిర్ణయం అప్పటికే తీసుకుంది. ఆ రాత్రి అందరూ నిద్రపోయాక లక్ష్మి తన గదిలోని పాత ఇనుప అల్మరా తెరిచింది. లోపల ఒక చిన్న ఎర్రటి వెల్వెట్ పెట్టె. ఆ పెట్టెను ఎంతో జాగ్రత్తగా చేతిలోకి తీసుకుంది. నెమ్మదిగా తెరిచింది. అందులో 2 బంగారు గాజులు, ఒక మంగళసూత్రం, ఒక చిన్న గొలుసు. ఆ గాజులను చేతిలోకి తీసుకుంది. ఆమె కళ్లల్లో నీళ్లు తిరిగాయి. అమ్మా, నువ్వు చనిపోయే ముందు ఇవి ఎప్పుడు అమ్మకు అని నాకిచ్చావు అని తన తల్లిని గుర్తు చేసుకుంది. ఆ గాజులు కేవలం బంగారమే కాదు, తన తల్లి జ్ఞాపకం. అయినా మేఘన భవిష్యత్తు ముందు ఆ జ్ఞాపకం కూడా చిన్నదేనని ఆమె నిర్ణయించుకుంది. మరుసటి రోజు దేవాలయానికి వెళ్తున్నానని ఇంట్లో చెప్పి బయటకొచ్చింది. ఇంటి నుంచి బయటపడిన ఆమె పట్టణంలోని ఓ పాత నగల దుకాణానికి వెళ్ళింది. దుకాణదారులు గాజులు చూసి, అమ్మా, ఈ గాజులు అమ్మాలనుకుంటున్నారా అని అడిగాడు. లక్ష్మి ఒక్కసారి గాజులను చూసింది. వాటిపైన తన తల్లి వేళ్లను మెల్లగా తడిమింది. కళ్లలో నీళ్లు. అవును బాబు. దుకాణదారు బరువు చూసి డబ్బు చెప్పాడు. గాజులు తన చేతిలోకి వెళ్లిన క్షణం లక్ష్మికి తన తల్లి మరోసారి దూరమైనట్టుగా అనిపించింది. కాని తరువాత వెంటనే తన మనసులో ఒక స్వరం వినిపించింది. ఒక అమ్మాయి కల కోసం చేస్తున్న త్యాగమిది. ఆ ఆలోచన ఆమెకు ధైర్యం ఇచ్చింది. ఆ సాయంత్రమే లక్ష్మి మేఘన గదిలోకి వెళ్ళింది. చిన్న కవరు ఆమె చేతిలో ఉంది. ఇది తీసుకో అమ్మా అని మేఘన చేతిలో పెట్టింది. మేఘన తెరిచి చూసింది. లోపల డబ్బు. ఆమె ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురైంది. అత్తయ్యా, ఇంత డబ్బా? అవును, నీ కోచింగ్ ఫీజు. కాని ఇదెక్కడ్నుంచొచ్చింది? అది నీకు అవసరం లేదు. లేదత్తయ్యా, నాకు చెప్పాలి. లక్ష్మి నవ్వింది. ఒక తల్లి తన కూతురు కోసం ఏదైనా చేస్తుంది కదా. ఆ మాట విన్న మేఘన హృదయం కరిగిపోయింది. ఆమె అత్తగారి చేతులు పట్టుకుని ఏడవసాగింది. నేనీ రుణం ఎప్పటికీ తీర్చుకోలేనత్తయ్యా. లక్ష్మి ఆమె కన్నీళ్లు తుడిచింది. నాకు డబ్బు తిరిగి ఇవ్వద్దు. ఏదో ఒక రోజు నీ పేరు ముందు జిల్లా కలెక్టర్ అని రాయిస్తే అదే నాకు తిరిగిచ్చిన బహుమతి. 3 రోజుల తర్వాత ఉదయం అందరూ నిద్రలేచేలోపు లక్ష్మి మేఘన ఇద్దరూ బస్సెక్కి పట్టణానికి వెళ్లారు. కోచింగ్ సెంటర్ రిసెప్షన్లో ఫీజు చెల్లించారు. రిజిస్ట్రేషన్ పూర్తయింది. రిసెప్షనిస్టు నవ్వుతూ చెప్పింది, మేడం, మీ క్లాసులు వచ్చే సోమవారం నుంచి ప్రారంభమవుతాయి. మేఘన చేతిలో రసీదుంది. కాని ఆమె కళ్లల్లో మాత్రం ఆనంద బాష్పాలు. బయటకొచ్చాక అత్తగారి కాళ్లకు నమస్కారం చేసింది. ఏంటమ్మా ఇది అని లక్ష్మి లేపబోయింది. అత్తయ్య, ఇప్పటి వరకు నాకు ఒక అమ్మ ఉండేది. ఈ రోజు నుంచి 2 అమ్మలు.
లక్ష్మి ఆమెని గట్టిగా కౌగిలించుకుంది. రోడ్డు మీద వెళ్తున్న వాళ్లు కూడా దృశ్యాన్ని చూసి చిరునవ్వులు నవ్వుకుంటున్నారు. అదే రోజు సాయంత్రం కార్తీక్ ఇంటికొచ్చాడు. మేఘన గదిలో టేబుల్ మీద ఒక కొత్త నోట్బుక్ కనిపించింది. దానిమీద పెద్ద అక్షరాల్లో గ్రూప్ 1 టెస్ట్ సిరీస్. అతను ఆశ్చర్యపోయాడు. ఇదెవరిది? అప్పుడే మేఘన గదిలోకొచ్చింది. ఆమె ముఖంలో చిన్న గాబర. అది అది అని చెప్పబోతుండగా లక్ష్మి అక్కడికొచ్చింది. నేనే కొన్నాన్రా. కార్తీక్ ఆశ్చర్యంగా తల్లిని చూశాడు. అమ్మా, నువ్వెందుకు కొన్నావు? ఎందుకేమిట్రా, చదవడానికి. నేనొద్దన్నాను కదా. లక్ష్మి ఈసారి మొదటిసారి తన కొడుకును నేరుగా చూసింది. వద్దన్నది నువ్వు, కాని ఆమె జీవితాన్ని నిర్ణయించే హక్కు నీకెవరిచ్చారా? ఆ మాట విన్న కార్తీక్ ఒక్కసారిగా మౌనమయ్యాడు. తల్లి ఎప్పుడూ ఇలా మాట్లాడలేదు. ఇంట్లో గాలి కూడా కదలకుండా నిశ్శబ్దం అలముకుంది. కృష్ణమూర్తి బయట నుంచి మాటలన్నీ విన్నాడు. ఆయన ముఖం గంభీరంగా మారింది. లక్ష్మీ అని గట్టిగా పిలిచాడు. లక్ష్మి నెమ్మదిగా ఆయన వైపు తిరిగింది. ఆయన కళ్లల్లో కోపం, ఆమె కళ్లల్లో ధైర్యం. ఆ ఇంట్లో మొట్టమొదటిసారి భార్యాభర్తల మధ్య ఒక పెద్ద తుఫాను రాబోతోంది. ఆ ఇంట్లో ఆ రాత్రి ఎవరూ ప్రశాంతంగా నిద్రపోలేదు. హాల్లో కూర్చున్న కృష్ణమూర్తి ముఖంలో కోపం స్పష్టంగా కనిపిస్తోంది. లక్ష్మీ మాత్రం వంటగదిలో పాత్రలు సర్దుతోంది. కాని ఆమె చేతులు పనిచేస్తున్నా మనసు మాత్రం రాబోయే తుఫాను ఎదుర్కోవటానికి సిద్ధమవుతోంది. కార్తీక్ తన గదిలో అటు ఇటు తిరుగుతున్నాడు. మేఘన మంచం అంచున కూర్చుని ఉంది. చేతిలో పుస్తకం ఉంది, కాని ఒక్క పేజీ కూడా చదవలేకపోతోంది. మరుసటి రోజు ఉదయం అందరూ టిఫిన్ కోసం కూర్చున్నారు. కృష్ణమూర్తి ఒక్కసారిగా లక్ష్మిని చూసి అడిగాడు. నిన్న కోచింగ్ ఫీజు కట్టావని కార్తీక్ చెప్పాడు. లక్ష్మి ప్రశాంతంగా చూసింది. అవును. అంత డబ్బు ఎక్కడి నుంచొచ్చింది? నా దగ్గరున్న నగలు అమ్మేశాను. ఆ మాట విన్న కృష్ణమూర్తి చేతిలో ఉన్న స్టీలు గ్లాసు నేలపైన పడిపోయింది. ఏం చేశావ్? నగలు అమ్మేశావా? అవును, నా దగ్గరున్న బంగారు గాజులు అమ్మేశాను. నీకు బుద్ధుందా? అవి నీ అమ్మిచ్చిన జ్ఞాపకాలు కదా. జ్ఞాపకాలు అల్మరాలో ఉండొచ్చు, కాని ఒక అమ్మాయి భవిష్యత్తు ఎదురు చూడదుగా. నీకు ఇంట్లో ఎవరడిగారు ఈ నిర్ణయం తీసుకోమని? లక్ష్మి ఈసారి తల వంచలేదు. ఎవరూ అడగలేదు, అందుకే నేనే తీసుకున్నాను. హాల్లో నిశ్శబ్దం. మేఘన కన్నీళ్లు ఆపుకోలేక తలదించుకుంది. కార్తీక్ ఒక్కసారిగా లేచాడు. అమ్మా, నువ్విలా చేస్తావని నేనస్సలు ఊహించలేదమ్మా. ఎలా చేశాన్రా? నా మాటకు విలువ లేకుండా చేశావు. నీ మాటకు విలువ ఉంది కార్తీక్, కాని ఆమె జీవితానికి కూడా విలువ ఉంది. నువ్వెప్పుడూ నా వైపు ఉండవమ్మా. లక్ష్మి చిరునవ్వు నవ్వింది. తప్పు చేసిన వాడి వైపు నిలబట్టం ప్రేమ కాదురా బాబు, తప్పుని సరిచేయడమే ప్రేమ. ఆ మాట విన్న కార్తీక్ మౌనంగా బయటకు వెళ్లిపోయాడు. ఆ రోజు మధ్యాహ్నం మేఘన లక్ష్మి దగ్గరకు వచ్చింది. అత్తయ్య, ఇంత గొడవ నా వల్లే జరిగింది. నేను చదువుకోలేనత్తయ్య. లక్ష్మి ఒక్కసారిగా ఆమె మాట మధ్యలోనే ఆపేసింది. మళ్ళీ ఆ మాట అనకు. కాని అత్తయ్య, నీకోసం నేను నగలమ్మాను, నా భర్త కోపం కూడా భరించాను. ఇప్పుడు నువ్వు వెనక్కి తగ్గితే నా త్యాగానికి అర్థం ఉండదు. మేఘన కళ్ళల్లో కన్నీళ్లు. నాకు భయంగా ఉందత్తయ్య. లక్ష్మి ఆమె భుజంపైన చెయ్యి వేసింది. భయం ఉన్నవాళ్లే ధైర్యం చూపిస్తారు, భయం లేనివారికి ధైర్యం విలువ తెలియదు. ఆ రోజు నుంచి మేఘన జీవితం పూర్తిగా మారిపోయింది. ఉదయం 4 గంటలు. అలారం మోగుతుంది. మేఘన నిద్రలేస్తుంది. ఇంటి ముందు ముగ్గు వేస్తుంది, పాలు మరిగిస్తుంది, ఉదయం అల్పాహారం సిద్ధం చేస్తుంది. కృష్ణమూర్తికి కాఫీ, కార్తీక్కు టిఫిన్, లక్ష్మికి సహాయం. అన్నీ పూర్తయ్యాక ఉదయం 8 గంటలకు బస్సెక్కి కోచింగ్ సెంటర్కు వెళ్తుంది. సాయంత్రం తిరిగొచ్చాక మళ్లీ వంట, ఇంటి పనులు. రాత్రి అందరూ నిద్రపోయాక 10 నుండి 2 గంటల వరకు చదువు. కేవలం 2 గంటల నిద్ర. రోజులు, వారాలు, నెలలు అలా గడుస్తూనే ఉన్నాయి.
ఒకరోజు రాత్రి మేఘన పుస్తకం మీదే నిద్రపోయింది. లక్ష్మి నీళ్లు తాగడానికి లేచి అది చూసింది. ఆమె నెమ్మదిగా గదిలోకి వెళ్లి మేఘన భుజంపైన ఉన్న పుస్తకం తీసి ఆమె మెడనొప్పి రాకుండా చిన్న దిండు పెట్టింది. ఒక పలుచని దుప్పటి కప్పింది. టేబుల్ మీద చిన్న గ్లాసుతో పాలు పెట్టి ఒక చిన్న కాగితం రాసించుంది. ఆరోగ్యం కూడా ఒక పరీక్షే అమ్మా, దాన్ని కూడా పాస్ అవ్వాలి. మీ అత్త కాదు, మీ రెండో అమ్మ. ఉదయం ఆ కాగితం చదివిన మేఘన కన్నీళ్లు పెట్టుకుంది. ఆ కాగితాన్ని తన పుస్తకాల మధ్య దాచుకుంది. 2 నెలల తర్వాత కోచింగ్ సెంటర్లో మొదటి మాక్ టెస్ట్ జరిగింది. మేఘన ఎంతో నమ్మకంతో పరీక్ష రాసింది. 2 రోజుల తర్వాత ఫలితాలొచ్చాయి. ఆమె పేరు 48వ ర్యాంక్. టాప్ 10లో కూడా లేదు. ఆమె మనసు విరిగిపోయింది. నేను ఎంత కష్టపడి చదివినా ఇదేనా ఫలితం? ఇంటికొచ్చాక భోజనం కూడా చెయ్యలేదు. గదిలోకి వెళ్లి ఏడుస్తూ కూర్చుంది. లక్ష్మి గదిలోకి వెళ్ళింది. ఎందుకేడుస్తున్నావు? నేను సాధించలేకపోయానత్తయ్య అంటూ బోరును విలపించసాగింది ఆమె. లక్ష్మి కిటికీ బయట ఉన్న మామిడి చెట్టును చూపించి, ఆ కనిపిస్తున్న మామిడి చెట్టుంది కదా మేఘన, అది నాటినప్పుడు 3 ఏళ్లు ఒక్క మామిడికాయ కూడా రాలేదు. అందరూ ఈ చెట్టు పనికిరాదు అన్నారు. కాని మీ మామగారు ప్రతిరోజు దానికి నీళ్లు పోసేవారు. 4వ సంవత్సరం అదే చెట్టు మొత్తం పండ్లతో నిండిపోయింది. మేఘన నిశ్శబ్దంగా వింటోంది. విజయం కూడా అలానే ఉంటుందమ్మా. వేర్లు బలపడుతున్నప్పుడు పైన ఏమీ కనిపించదు. అందుకే చాలామంది మధ్యలోనే ఆగిపోతారు. నువ్వు ఇంకా వేర్లు పెంచుకుంటున్నావు. పండ్లొచ్చే సమయం ఇంకా ముందుంది. మేఘన ముఖంలో మళ్లీ చిరునవ్వు కనిపించింది. ఒక ఆదివారం మేఘన కోచింగ్కి వెళ్లి తిరిగొస్తోంది. రోడ్డు దాటుతుండగా ఒక చిన్నపిల్లవాడు సైకిల్ మీద నుంచి పడిపోయాడు. చుట్టూ చాలా మంది చూస్తున్నారు, కాని ఎవరూ ముందుకు రాలేదు. మేఘన వెంటనే పరిగెత్తి వెళ్ళింది. పిల్లవాడిని లేపింది. అతని మోకాలికి గాయమైంది. తన చున్నీతో కట్టుకట్టి ఆటో ఆపి ఆస్పత్రికి తీసుకెళ్ళింది. ఆ పిల్లవాడి తల్లి ఏడుస్తూ, అమ్మా, నువ్వు లేకపోతే ఏం జరిగేదో అంది. ఇది దూరం నుంచి చూసిన ఒక వృద్ధుడు, నువ్వు తప్పకుండా జీవితంలో చాలా ఉన్నత స్థితికి వెళ్తావమ్మా, నీ మనసే నీ గొప్ప అర్హత అన్నాడు. ఆ మాటలు మేఘనకు కొత్త ఉత్సాహాన్ని ఇచ్చాయి. ఆ రాత్రి కార్తీక్ ఇంటికి ఆలస్యంగా వచ్చాడు. మేఘన ఇంకా చదువుతోంది. ఆమె కళ్ల కింద నల్లటి వలయాలు, చేతిలో హైలైటర్, పక్కనే 10 పుస్తకాలు. ఆమె అలసిపోయినట్టు కనిపిస్తున్నా చదువు ఆపలేదు. కార్తీక్ మొదటిసారి ఆలోచించాడు, ఇంత కష్టపడుతోంది, నిజంగానే ఆమె కళ అంత గొప్పదా? అతని మనసులోని మొదటిసారి సందేహం మొదలైంది. అది మార్పుకి తొలి అడుగు. ఆ రాత్రి లక్ష్మి దేవుడి ముందు దీపం వెలిగిస్తూ ఒక్కటే కోరుకుంది, దేవుడా, ఈ అమ్మాయి కష్టానికి ఒకరోజు న్యాయం చెయ్యి. ఆ దీపం వెలుగు మేఘన జీవితంలో రాబోయే విజయానికి తొలి కిరణం అవుతుందని అప్పటికి ఎవరికీ తెలీదు. కాలం ఎవరికోసం ఆగదు. మేఘన జీవితంలో కూడా 1 సంవత్సరం గడిచిపోయింది. ఉదయం 4 గంటలకు లేవటం, ఇంటి పనులు, కోచింగ్, రాత్రి 2 గంటల వరకు చదవటం, అదే దినచర్య. ఒక్కరోజు కూడా ఆమె తన లక్ష్యాన్ని మర్చిపోలేదు. లక్ష్మి మాత్రం ప్రతిరోజు ఒకే మాట చెప్పేది, కష్టపడిన చెమట ఒక్క చుక్క కూడా వృధా కాదమ్మా. ఆ మాటే మేఘనకు శక్తి. గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్ష రోజు రానే వచ్చింది. ఉదయం 5 గంటలకే లక్ష్మి లేచి పాయసం చేసింది. మేఘనకు పెరుగన్నం తినిపించింది. ఆమె నుదుటిపైన కుంకుమ పెట్టి, విజయం నీ వెంట నడవాలి అని ఆశీర్వదించింది. మేఘన అత్తగారి కాళ్లకు నమస్కారం చేసింది. కార్తీక్ మాత్రం దూరంగా నిలబడి అంతా చూస్తున్నాడు. అతను ఏమీ మాట్లాడలేదు. కాని మొదటిసారి ఆమెకు శుభాకాంక్షలు చెప్పాలని అనిపించింది. అయితే అహంకారం అడ్డొచ్చింది. 3 వారాల తర్వాత ఫలితాలొచ్చాయి. మేఘన వణుకుతున్న చేతులతో వెబ్సైట్ తెరిచింది. రిజిస్ట్రేషన్ నెంబర్ టైప్ చేసింది. కొన్ని క్షణాలు ఆమె గుండె వేగంగా కొట్టుకుంది. స్క్రీన్ మీద ఒకే వాక్యం కనిపించింది, నాట్ క్వాలిఫైడ్. ఆమె కళ్ళు ఆగిపోయాయి. మళ్లీ నెంబర్ చూసింది.
మళ్లీ టైప్ చేసింది. అదే ఫలితం, నాట్ క్వాలిఫైడ్. ఒక్క క్షణంలో 1 సంవత్సరం కష్టం కుప్ప కూలిపోయినట్టుగా అనిపించింది. మొబైల్ చేతిలో నుంచి జారిపోయింది. ఆమె నేలపైన కూర్చుని బిగ్గరగా ఏడవసాగింది. కృష్ణమూర్తి నిట్టూర్చాడు. నేను ముందే చెప్పాను. కార్తీక్ కూడా అన్నాడు. ఇప్పటికైనా ఈ కల వదిలేస్తే మంచిది. ఆ మాట విన్న మేఘన గుండె ముక్కలైంది. లక్ష్మి మాత్రం ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఆమె నెమ్మదిగా మేఘన దగ్గరకు వెళ్లి ఆమె తలను తన ఒడిలో పెట్టుకుంది. ఏడమ్మా, మనసారా ఏడువు. మేఘన చిన్న పిల్లలా ఏడ్చింది. దాదాపు అరగంట. లక్ష్మి ఒక్క మాట కూడా చెప్పలేదు. ఏడుపాగిన తర్వాత ఆమె మెల్లగా అడిగింది. ఇప్పుడు చెప్పు, నిజంగా ఓడిపోయావా? మేఘన ఆశ్చర్యంగా చూసింది. ఫలితాల్లో మాత్రమే ఓడిపోయానమ్మా, కాని నా పట్టుదలలో కాదు. లక్ష్మి ముఖం వెలిగిపోయింది. అయితే నీ ప్రయాణం ఇంకా ముగియలేదన్నమాట. ఆ రోజు రాత్రి కార్తీక్ నీళ్లు తాగడానికి లేచాడు. రీడింగ్ రూంలో లైట్ వెలుగుతోంది. అతను మెల్లగా తొంగి చూశాడు. ఉదయం ఫలితాల్లో ఫెయిల్ అయిన అదే అమ్మాయి మళ్లీ పుస్తకం తెరిచి చదువుతోంది. ఆమె కళ్లల్లో కన్నీటి చారులు ఇంకా ఎండనే లేదు. కాని చేతిలో పెన్ ఆగలేదు. కార్తీక్ ఆశ్చర్యపోయాడు. ఇంత త్వరగా మళ్లీ చదవటం మొదలుపెట్టిందే? అతని మనసులో గౌరవం అనే విత్తనం మొలకెత్తింది. కొన్ని రోజుల తర్వాత కృష్ణమూర్తి పొలంలో పనిచేస్తుండగా ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. గ్రామస్తులు పరిగెత్తుకుంటూ ఇంటికొచ్చారు. అయ్యో, కృష్ణమూర్తి గారికి ఏదో అయ్యింది. మేఘన ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయలేదు. వెంటనే 108కి ఫోన్ చేసింది. అంబులెన్స్ వచ్చేలోపు ఆయనకు ప్రథమ చికిత్స చేసింది. ఆస్పత్రికి తీసుకెళ్ళింది. డాక్టర్ బయటకొచ్చి అన్నాడు, 10 నిమిషాల ఆలస్యమైతే పరిస్థితి చాలా ప్రమాదకరంగా ఉండేది. ప్రథమ చికిత్స చేసి చాలా మంచి పని చేశారు అని. ఆ మాట విన్న కృష్ణమూర్తి నిశ్శబ్దంగా మేఘన వైపు చూశాడు. మొదటిసారి ఆమెను కోడలిగా కాదు, తన కూతురిలా చూశాడు. ఆస్పత్రి నుంచి ఇంటికొచ్చిన తర్వాత కృష్ణమూర్తి చాలా నిశ్శబ్దంగా మారిపోయాడు. ఒకరోజు మేఘన మందులిస్తుండగా ఆయన మెల్లగా అన్నాడు, నన్ను క్షమించమ్మా. మేఘన ఆశ్చర్యంగా చూసింది. ఎందుకు మామయ్య గారు? నీ మనసు అర్థం చేసుకోకుండా నీ కలను చిన్నచూపు చూశాను. మేఘన వెంటనే చెప్పింది, మీరు పెద్దవారు, మీరు క్షమాపణ చెప్పకండి. కృష్ణమూర్తి కళ్లల్లో నీళ్లు. నువ్వు మా ఇంటికొచ్చిన రోజునుంచి ఇవ్వడమే నేర్చుకున్నావు. మేం మాత్రం నిన్ను అర్థం చేసుకోలేదు. ఆ మాట విన్న లక్ష్మి కళ్లల్లో ఆనందం మెరిసింది. ఇన్నేళ్ల తర్వాత తన భర్తలో ఇంత మార్పు చూసింది. కొన్ని రోజుల తర్వాత కార్తీక్ ఆఫీసులో ఒక సమావేశం జరిగింది. ఆ సమావేశానికి జిల్లా కలెక్టర్ వచ్చారు. ఆమె ఒక యువతి. ఆత్మవిశ్వాసంతో మాట్లాడుతోంది. అందరూ గౌరవంగా నిలబడ్డారు. సమావేశం ముగిసిన తర్వాత కార్తీక్ సహోద్యోగి నవ్వుతూ అన్నాడు, తెలుసా, మా కలెక్టర్ గారి భర్త ఇంటి పనుల్లో కూడా సహాయం చేస్తారట. మరొకరు చెప్పారు, అందుకే ఆమె ఇంత పెద్ద స్థాయికి చేరుకున్నారు. ఒక మహిళ విజయం వెనక కుటుంబం నిలబడితే ఆ కుటుంబం కూడా గౌరవం పొందుతుంది. ఆ మాటలు కార్తీక్ గుండెల్లో బలంగా తాకాయి. ఇంటికి వచ్చాక మేఘన వంట చేస్తూనే చేతిలో పుస్తకం పెట్టుకుని చదువుతోంది. మొదటిసారి కార్తీక్ నిశ్శబ్దంగా ఆమె దగ్గరకు వెళ్లాడు. మేఘనా, ఈ రోజు వంట నేను చేస్తాను, నువ్వు చదువుకో. ఆ మాటలు విన్న మేఘన తనని తాను నమ్మలేకపోయింది. ఏమన్నారు? నేను విన్నది నిజమేనా? లక్ష్మి వంటగది తలుపు దగ్గర నిలబడి ఆ దృశ్యాన్ని చూసి కళ్లల్లో నీళ్లు తెచ్చుకుంది. నా కొడుకు మారుతున్నాడు అని మనసులోనే అనుకుంది. 6 నెలలు గడిచాయి. మేఘన మరింత కష్టపడి చదవసాగింది. ఇప్పుడు ఆమె ఒంటరిగా లేదు. లక్ష్మి అండగా ఉంది. కృష్ణమూర్తి ఆశీర్వాదం ఉంది. కార్తీక్ సహాయం కూడా ఉంది. ఇల్లు మొత్తం ఒకే లక్ష్యం కోసం కలిసి నడుస్తోంది. పరీక్ష రోజు కార్తీక్ స్వయంగా బైక్ మీద పరీక్షా కేంద్రం దగ్గర దింపాడు. వెళ్లే ముందు అన్నాడు, నాకిప్పుడు నీ మీద నమ్మకం ఉంది. నువ్వీసారి తప్పకుండా సాధిస్తావు మేఘనా. ఆ మాట విన్న మేఘన కళ్లల్లో ఆనంద బాష్పాలు మెరిశాయి.
ఆమె అత్తగారి వైపు చూసింది. లక్ష్మి 2 చేతులు జోడించి దేవుణ్ణి ప్రార్థిస్తోంది. పరీక్ష ముగిసింది. రోజులు గడిచాయి. ఫలితాలు వచ్చే రోజొచ్చింది. ఆ ముందు రోజు ఎవరికీ సరిగా నిద్ర పట్టలేదు. రాత్రి నుంచే మేఘన మౌనంగా ఉంది. లక్ష్మి చేతిలో జపమాల. కృష్ణమూర్తి దేవుడి ఫోటో ముందు దీపం వెలిగించాడు. కార్తీక్ మొదటిసారి భార్య పక్కనే కూర్చొని, భయపడకు, ఈసారి నీ కష్టం వృధా కాదు అన్నాడు. మేఘన చిరునవ్వు నవ్వినా ఆమె గుండె మాత్రం వేగంగా కొట్టుకుంటోంది. ఉదయం 10 గంటలకు ఫలితాలు విడుదలయ్యాయి. కార్తీక్ ల్యాప్టాప్ తెరిచాడు. వెబ్సైట్ ఓపెన్ చేశాడు. రిజిస్ట్రేషన్ నెంబర్ టైప్ చేయడానికి చేతులు వణికిపోయాయి. మేఘనా, నువ్వే టైప్ చేయి అన్నాడు. మేఘన మెల్లగా నెంబర్ టైప్ చేసింది. అందరూ స్క్రీన్ వైపు చూస్తున్నారు. కొన్ని క్షణాలు ఎవ్వరూ ఊపిరి కూడా పీల్చలేదు. స్క్రీన్ మీద ఫలితం కనిపించింది. సెలెక్టెడ్, స్టేట్ ర్యాంక్ 3. ఒక్క క్షణం ఇంట్లో ఎవరికి ఏం జరిగిందో అర్థం కాలేదు. మేఘన మళ్లీ స్క్రీన్ చూసింది. మళ్లీ చూసింది. అదే ఫలితం. ఆమె ఒక్కసారిగా చేతులతో ముఖం మూసుకొని బిగ్గరగా ఏడ్చింది. అత్తయ్యా అని లక్ష్మి ఒడిలో పడిపోయింది. లక్ష్మి కూడా కన్నీళ్లు ఆపుకోలేకపోయింది. నువ్వు సాధించావమ్మా, నువ్వు నిజంగానే సాధించావు. 10 నిమిషాల్లోనే వార్త గ్రామమంతా వ్యాపించింది. మన కృష్ణమూర్తిగారి కోడలు మేఘన కలెక్టర్ అయిందట. మన ఊరమ్మాయి రాష్ట్రంలో 3వ ర్యాంక్ తెచ్చిందట. ఇంటి ముందు జనాలు చేరటం ప్రారంభించారు. పూలదండలు, మిఠాయిలు, డప్పులు. చిన్నపిల్లలు కూడా పూలు చల్లుతూ కలెక్టర్ అక్కకి జై అని అరుస్తున్నారు. ఇంతమంది తమ ఇంటి ముందు ఎప్పుడూ చూడలేదు. కృష్ణమూర్తి గుమ్మం దగ్గర నిలబడి ఆ దృశ్యాన్ని చూస్తూ కన్నీళ్లు పెట్టుకున్నాడు. పక్కింటి రాములు దగ్గరకొచ్చి నవ్వుతూ అన్నాడు, ఏరా కృష్ణమూర్తి, ఇదేనా నువ్వు ఉద్యోగం చెయ్యొద్దన్న కోడలు? కృష్ణమూర్తి తల ఉంచుకున్నాడు. అవును, అది నా జీవితంలో నేను చేసిన అతి పెద్ద తప్పు. సాయంత్రం అందరూ వెళ్లిపోయిన తర్వాత ఇంట్లో నిశ్శబ్దం. మేఘన దేవుడి ముందు దీపం పెడుతోంది. వెనక నుంచి కార్తీక్ వచ్చాడు. మేఘనా. కార్తీక్ కళ్లల్లో నీళ్లు. అతను నెమ్మదిగా ఆమె ముందుకొచ్చాడు. అనుకోకుండా ఆమె చేతులు పట్టుకున్నాడు. నన్ను క్షమించు మేఘనా. మేఘన ఆశ్చర్యపోయింది. ఏమైందండి? ఇప్పుడు ఏమైందని? నీ కలను మొదట నేను చంపేయాలని చూశాను. నిన్ను అర్థం చేసుకోలేకపోయాను. నువ్వు భార్యవని మాత్రమే చూశాను, ఒక వ్యక్తివని చూడలేదు. అతని గొంతు వణుకుతోంది. ఈరోజు అందరూ కలెక్టర్ గారి భర్త అని నన్ను పిలుస్తున్నారు. కాని ఆ గౌరవానికి నేను అర్హుణ్ణి కాదు. నిజమైన గౌరవం నీది అని చెప్పి మొట్టమొదటిసారి భార్య ముందు చేతులు జోడించాడు. మేఘన వెంటనే అతని చేతులు పట్టుకుని కిందకి దించింది. భర్త భార్యకు చేతులు జోడించడు అని మెల్లగా చెప్పింది. మనిద్దరం ఒకరికొకరం అండగా ఉండాలి, అదే చాలు. కార్తీక్ కన్నీళ్లు తుడుచుకున్నాడు. కృష్ణమూర్తి నెమ్మదిగా మేఘన దగ్గరికి వచ్చాడు. ఆమె తలపైన చేయి పెట్టి, నువ్వు ఇంటి కోడలివి కాదమ్మా, ఈ ఇంటి గౌరవానివి అన్నాడు. నిన్ను ఆపాలని చూసిన ప్రతిసారి నేను చిన్నవాణ్ణయ్యాను. ఈరోజు నువ్వు నన్ను గెలిపించావు. మేఘన వెంటనే ఆయన కాళ్లకు నమస్కారం చేసింది. మామయ్య గారు, మీ ఆశీర్వాదం లేకుండా నేనిక్కడి వరకు రాలేను. నన్ను ఇంకా సిగ్గుపడేలా చెయ్యకమ్మా అంటూ కృష్ణమూర్తిగారు ఆమెను లేపాడు. 1 నెల తర్వాత మేఘన జిల్లా కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించే కార్యక్రమం. పెద్ద సభ. మంత్రులు, అధికారులు, మీడియా, హాల్ నిండా ప్రజలు. మొదటిసారి జిల్లా కలెక్టర్ శ్రీమతి మేఘన అని వేదిక పైన ప్రకటించారు. చప్పట్లతో హాలు మారుమ్రోగుతోంది. మేఘన వేదికపైకి వెళ్ళింది. మైక్ ముందు నిలబడి కొన్ని క్షణాలు మౌనంగా ఉంది. తర్వాత మెల్లగా మాట్లాడటం ప్రారంభించింది. ఈరోజు అందరూ నన్ను అభినందిస్తున్నారు. కాని ఈ విజయం నాదొక్కదాంది కాదు. నా జీవితంలో 2 అమ్మలున్నారు. ఒకరు నాకు జన్మనిచ్చిన అమ్మ, మరొకరు నా కలలకు మళ్లీ జన్మనిచ్చిన అమ్మ, మా అత్తగారు అని చెప్పి వేదిక కింద కూర్చున్న లక్ష్మి వైపు చెయ్యి చూపించింది. హాలు మొత్తం ఆమె వైపు చూసింది. లక్ష్మి ఒక్కసారిగా సిగ్గుపడిపోయింది. మేఘన కళ్లల్లో కన్నీళ్లు. అందరూ ఆమెను నా అత్తగారని పిలుస్తారు,
కాని నా జీవితంలో ఆమె నా రెండో తల్లి. నేను ఓడిపోయిన రోజు ప్రపంచం మొత్తం వదిలే అంది. ఆమె ఒక్కరే. మళ్ళీ ప్రయత్నించు అంది. నేను ఫీజు కట్టలేనప్పుడు తన తల్లి గుర్తుగా దాచుకున్న బంగారు గాజులమ్మి నన్ను చదివించింది. ఆమె లేకపోతే ఈరోజు నేను ఈ వేదిక మీద ఉండేదాన్నే కాదు అని చెప్పగానే మేఘన వేదిక దిగింది. అందరి ముందు లక్ష్మి కాళ్లకు నమస్కారం చేసింది. అక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ లేచి నిలబడ్డారు. చప్పట్లు చప్పట్లు. చాలామంది కళ్లల్లో నీళ్లు. లక్ష్మి ఏడుస్తూ మేఘనను లేపింది. కూతురు తల్లి కాళ్లకు నమస్కారం చేయదు అని ఆమెను గట్టిగా హత్తుకుంది. ఆ దృశ్యం చూసిన కార్తీక్, కృష్ణమూర్తి కూడా కన్నీళ్లు పెట్టుకున్నారు. ఆ సాయంత్రం మీడియా ఒక ప్రశ్న అడిగింది. మేడం, మీ విజయ రహస్యం ఏమిటి? మేఘన చిరునవ్వు నవ్వింది. తన పక్కన నిలబడ్డ లక్ష్మి చేతిని పట్టుకొని చెప్పింది. ప్రతి విజయవంతమైన మహిళ వెనుక ఒక గొప్ప పురుషుడు ఉంటాడని అంటారు. కాని నా విజయం వెనుక ఒక గొప్ప అత్తగారున్నారు. మరో పాత్రికేయుడు అడిగాడు, మీరు సమాజానికి ఏం చెప్పాలనుకుంటున్నారు? మేఘన సమాధానమిచ్చింది. కోడల్ని కేవలం ఇంటి పనులు చేసే వ్యక్తిగా చూడకండి. ఆమెకు కూడా కలలుంటాయి. ఆ కలలకు కుటుంబం అండగా నిలిస్తే ఒక్క అమ్మాయి జీవితం మాత్రమే కాదు, ఒక కుటుంబం గర్వపడుతుంది, ఒక గ్రామం గర్వపడుతుంది, ఒక సమాజం మారుతుంది. ఆమె మాటలకు సభ మొత్తం లేచి నిలబడి చప్పట్లు కొట్టింది. కొన్ని సంవత్సరాల తర్వాత లక్ష్మి ఇంటి మేడపైన కూర్చుని సాయంత్రపు సూర్యాస్తమయాన్ని చూస్తోంది. మేఘన ఆఫీస్ నుంచి వచ్చింది. కలెక్టర్ కారు గుమ్మం ముందు ఆగింది. కాని కారు దిగిన వెంటనే ఆమె చేసిన మొదటి పని అత్తగారి దగ్గరికి వెళ్లి ఆమె ఒడిలో తల పెట్టడం. అత్తయ్య, ఈరోజు కూడా మీ ఒడిలో పడుకుంటేనే నాకు ప్రశాంతంగా ఉంటుంది. లక్ష్మి ఆమె తలను నిమురుతూ నవ్వింది. కలెక్టర్ అయినా నాకు నువ్వు ఇప్పటికీ నా చిన్నపిల్లవే. మేఘన తన బ్యాగ్లో నుండి ఒక వెల్వెట్ పర్సును తీసి అత్తగారి చేతిలో పెట్టింది. అందులో ఏముందో మీ అందరికీ తెలిసే ఉంటుంది. తన అత్తగారు ఎంతో అపురూపంగా దాచుకున్న తన తల్లి బంగారు గాజులు. ఆకాశంలో సూర్యుడు అస్తమిస్తున్నాడు. కాని ఆ ఇంట్లో ఒక సూర్యోదయం శాశ్వతంగా వెలిగిపోయింది. ఆ వెలుగుకి పేరు మేఘన. మరి ఆ వెలుగుని ప్రపంచానికి చూపించిన పేరు లక్ష్మి. ఒక మహిళ విజయాన్ని అడ్డుకునే కుటుంబం ఒక అవకాశాన్ని కోల్పోతుంది. అదే ఆమెకు అండగా నిలిచే కుటుంబం చరిత్రనే సృష్టిస్తుంది. ఈ కథ మీ అందరికీ నచ్చిందనే ఆశిస్తూ మీ హైమ. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.